ఎంతో అణిగిమణిగి ఉందని మెచ్చుకొని 3 నిమిషాలు కాలేదు. రాయబారానికి ఇలా శ్రీకారం చుట్టావా? ప్రసాదం పంచడానికి వచ్చావనుకున్నాను. ప్రేమలేఖలు పంచుతావనుకోలేదు. త్రిపురకి పెళ్లి సంబంధం ఖాయమైంది. నువ్వు ఇలా చేస్తే మా పరువు ఏమవుతుంది? ఎక్కడున్నావా వల్లి? ఎవరైనా కుడితే ఎప్పుడు గుడికెళ్తావు కదా, కానీ ఇప్పుడేంటి చావిడికొచ్చావు? సడన్ గా మౌనవ్రతం మొదలెట్టావా? మాట్లాడు. ఎక్కువ ఏడవకు. పెట్టుకున్న కాటుక, రాసుకున్న పౌడర్ పోతుంది. నీకు కొంచెం కూడా బాధ లేదా? ఏమొస్తుందని బాధపడాలి? అసలు ఎందుకు బాధపడాలి? నీ వల్ల ఒక ఫ్రెండ్ దెబ్బలు తినింది. నీ వల్ల నా క్యారెక్టర్ మీద దెబ్బ పడింది. నీ వల్ల ఇలా వచ్చావేంటి అని అడిగేవాళ్ళు ఇలా చేసావేంటి అని అడిగారంటే నాకెంత బాధగా ఉంటుందో నీకు అర్థం కాదా? వదినా, ఫ్రెండ్ ప్రేమను గెలిపించడానికి నువ్వు సహకారం అందిస్తున్నావు అంతే. వాయముడు. నేను అలాంటి పిచ్చి పనులు చేయను. చూడు, వచ్చే సంక్రాంతి పండక్కి ఈ ఇంట్లో నువ్వు వేసే ముగ్గే చివరిది. ఆ తర్వాత సిగ్గుపడుతూ అత్తారింటికి వెళ్ళిపోతావు. అక్కడ ముగ్గులేస్తావో చిందులేస్తావో నీ ఇష్టం. అంతవరకు నువ్వు అల్లరి చేసినా పర్లేదు, కానీ మమ్మల్ని మాత్రం అల్లరి పాలు చేయకు. నీకు దండం పెడతాను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటి వల్లి ఇది? నేను మీ అన్నయ్య కాళ్ళు మొక్కాలి, నువ్వు నా కాళ్ళు మొక్కుతావేంటి? తప్పైపోయిందని ఇంకెప్పుడు ఆట పట్టించనని అన్నకు చెప్తే చాలు. నువ్వు కాళ్ళు పట్టుకునే అవసరం లేదు. హలో, నేను అన్నదొకటి, నువ్వు అర్థం చేసుకున్నదొకటి. మీ అన్నయ్యకి నాకు పెళ్ళైతే కాళ్ళు మొక్కనా, కష్టపడొస్తే కాళ్ళు పట్టనా? ఎందుకు టిప్పు ఇలా చేస్తున్నావు? నేనేమీ చేయట్లేదు. నన్ను అడగకుండా పెళ్లి చేయాలని ఎవరికి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. నేనెవరిని చేసుకోవాలో దేవుడు నాకు క్లారిటీ ఇచ్చాడు. కార్డిచ్చి నచ్చిన పెళ్లికి రమ్మని కన్నీళ్లతో అడిగి ఓపిక నాకు లేదు. చూడవల్లి, నేను ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు ఏం జరుగుతున్నా సరే నాకు కాబోయే మొగుడు మాత్రం భరణీయే. వద్దు నంబియార్, అమ్మకు తెలిస్తే తట్టుకోలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే తట్టుకుంటుందా? ఆడపిల్ల మాన మర్యాదలకు మించిన ఆస్తులేవీ ఉండవు. ముందు వాటిని కాపాడుకోవాలి. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఇల్లు పోతే మళ్ళీ కట్టుకోవచ్చు. హామీ పత్రం రాసిస్తాం. ముందైతే లగ్నపత్రిక రాసుకుందాం. అందరూ విన్నారు కదా? అయినా శివగామి గారి మాట అంటే మాటే అని మేం విన్నాం. అమ్మాయి కన్న తండ్రి కాశీనాథ్ గారు కూడా ఉంటే బాగుండేది. ఊళ్ళో లేరా? ఎందుకు లేరు? ఇక్కడున్నా లేనట్టే అని ఎవరో ఆయన ఊసెత్తట్లేదు. పిన్ని, వాళ్ళు అడిగారు, సమాధానం చెప్పాలి, వివరాలు చెప్పకూడదు.
ఆయన ఎక్కడుంటే మాకెందుకులే బాబు, శుభలగ్నం నిశ్చయించుకుందామని వచ్చాం. వాళ్ళు వీళ్ళు రాలేదని చర్చించుకోవడం ఎందుకు? నంబియార్ నంబియార్ నా మాట విను. వద్దు నంబియార్, మాట్లాడొద్దన్నానా? రండి. ఒక్కసారి ఆలోచించు. అయినా మా కోడలి పిల్ల ఏం మాట్లాడట్లేదు. ఏం మాట్లాడాలో తెలియట్లేదండి. ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా. టిప్పు, నువ్వేం మాట్లాడుకో. పంతులు గారు ముహూర్తం చూసి చెప్తారు. పెళ్లి 10 రోజుల్లో పెట్టుకుందామన్నా మాకేం అభ్యంతరం లేదండి. పిన్ని, ఎందుకంత తొందర? మీ తొందర చూసే అందరూ ఇలా మాట్లాడుతున్నారు. ఏం భాస్కర్ బాబు, పెద్దవాళ్ళు ఉన్నారు, మీ ఇష్టం అండి, మీ మాట మేము వింటాం. పంతులు గారు ఏం చెప్తారో విందాం. చెప్పండి పంతులు గారు. అమ్మా, ముహూర్త బలాన్ని బట్టి చూస్తే వచ్చే మాఘమాసంలో దివ్యమైన ముహూర్తం ఉంది. అంటే ఫిబ్రవరి. పెళ్ళి ఇప్పుడు అప్పుడే అవ్వదన్నమాట. చిన్నబాబు, నీకేం తెలీదు, ఊరుకో. త్వరగా పెళ్లి చేస్తే ఖర్చులకేదైనా వస్తాయని వాడి తాపత్రయం. మీరు తేదీ చెప్పండి పంతులు గారు. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ దుర్ముఖినామ సంవత్సరే దక్షిణాయనే శుక్లపక్షే మాఘమాసే శుద్ధ విధి అన్నాడు. చాలా దివ్యంగా ఉంది. ఆపండి. ఏమైంది? పోలీసులు ఎందుకు వచ్చారు? మీ కాబోయే మామగారు మా పూజ సామాన్లు దొంగతనం చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తామంటే పంచాయతీలో అమ్మగారు ఏం చెప్తారో అని ఇక్కడికి తీసుకొచ్చినాను. మీరింకా దొంగతనం చేస్తున్నారా? అలా అడుగుతావేంటక్క? పెదబావేమైనా చంటిపిల్లాడా? పాడలవాటు మానుకోలేదా అని అడగడానికి. థ్యాంక్స్ నాన్న, సమయానికి వచ్చావు. నీ వల్ల ఈ పెళ్లి క్యాన్సిల్ అయితే నా అంత హ్యాపీ ఇంకెవరు ఉండరేమో. అదే ఈ లగ్న పత్రికలో భాస్కర్ పేరు కొట్టేసి భరణి అని రాయి. ఈ పెళ్లి కార్డులు తగలు పెట్టబోతున్నందుకు సారీ చెప్తున్నా.